సచివాలయంలోని మంత్రి కందుల దుర్గేష్ పేషికి బెదిరింపు లేఖ వచ్చింది. మావోయిస్టుల పేరుతో మంత్రి కందుల దుర్గేష్ కు లేఖ వచ్చింది. కుటుంబంతో పాటు మంత్రిని చంపేస్తామంటూ బెదిరిస్తూ రాసిన లేఖ అందింది. ఈ బెదిరింపు లేఖపై తుళ్లూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ సచివాలయంలోని మంత్రి కందుల దుర్గేష్ పేషికి బెదిరింపు లేఖ వచ్చింది. మావోయిస్టుల పేరుతో మంత్రి కందుల దుర్గేష్ కు లేఖ వచ్చింది. కుటుంబంతో పాటు మంత్రిని చంపేస్తామంటూ బెదిరిస్తూ రాసిన లేఖ అందింది. ఈ బెదిరింపు లేఖపై తుళ్లూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, భవానీ, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులకి బెదిరిస్తూ కూడాను మావోయిస్టులు లేఖ రాసినట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ లో కూడా మాట్లాడుతూ మావోయిస్టులకు సంబంధించిన వారు ఈ విధంగా బెదిరించారని, ఎవరో కావాలని ఈ విధంగా మంత్రులకు అంటే కొల్లు రవీంద్రతో పాటు అనగానే సత్యప్రసాద్ తదితరులు కూడాను మావోయిస్టు బెదిరింపుల పేరుతో లేఖలు రాశారని కూడాను చెప్పడం జరిగింది. అయితే ఆ పేషీలోని అధికారులు అప్రమత్తమయ్యారు. తుళ్లూరులోని పోలీస్ స్టేషన్ లో మా మంత్రి తరఫున ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగా కుటుంబ సభ్యులు చంపివేస్తామని, అంటే మంత్రి ఛాంబర్ కి ఫోన్ చేసి మావోయిస్టులు అని చెప్పి బెదిరింపు కాల్స్ రావటం ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఏకంగా మంత్రులు కూడా టార్గెట్ చేసి చంపేస్తామని చెప్తున్న తీరు మీద మంత్రులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇది ఫేక్ కాల్ గా కూడాను తీసుకున్నారు. కానీ అధికారులు మట్టికి అప్రమత్తమయ్యారు. అసలు దీనికి సంబంధించి కాల్ ఇటు నుంచి వచ్చింది, ఈ విధంగా బెదిరింపులు పాల్పడ్డారా అనే దాని మీద కూడాను ఇప్పటికే సీఎంఓ అధికారులు విచారణ కూడా ఆదేశించడం జరిగింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా ఇచ్చారు. అయితే మంత్రులు అనగానే సత్యప్రసాద్, అలాగే కందుల దుర్గేష్, అనగా తర్వాత కొల్లు రవీంద్ర తదితరులు మీడియాతో ఈ రోజు చిట్ చాట్ చేస్తూ కూడాను ఇదంతా కావాలని ఎవరో బెదిరించాలని, ఈ విధంగా క్రెడిట్ కోసం కూడాను ఫోన్ చేసి ఉంటారని చెప్పి కూడాను భావించారు. అయినా సరే హోంశాఖ అధికారులు ఎవరు కూడాను ఇది లైట్ గా తీసుకోవట్లేదు. ఎవరైనా సరే ఆ నిందితులను పట్టుకుంటాము, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడాను అధికారులు తెలియజేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరైనా మంత్రులకు సంబంధించి కూడా ఏమైనా ఫోన్ కాల్స్ ఇటువంటివి వచ్చినాయా, పేషీలకు ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడుతున్నారా అనే దాని మీద కూడాను అటు హోంమంత్రి అనిత ఇచ్చిన సూచనలతో పోలీసులు విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.